నిర్మాతగా నటిగా పరిశ్రమలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న మంచు లక్ష్మీ ప్రసన్న తాజా చిత్రం గుండెల్లో గోదావరి. విభిన్నమైన ప్రేమ కథతో గోదావరి నేపథ్యంతో కుమార్ నాగేంద్ర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మాస్టో ఇళయరాజా స్వరాలు అందించారు. మంచు లక్ష్మి, తాప్సీ, ఆది పినిశెట్టి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన గుండెల్లో గోదావరి వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గోదావరికి ఎన్నో ప్రత్యేకతలు. వెన్నెల గోదావరి ఓ రకంగా కనిపిస్తుంది, వరద గోదావరి ఇంకో రకంగా కనిపిస్తుంది, వర్షంలో గోదావరి మరో రకంగా కనిపిస్తుంది, పరవళ్ల గోదావరి మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగు తెరపై మెరిసిన సినిమాలన్నీ ఓ ఎత్తైతే గుండెల్లో గోదావరి మరో ఎత్తు. సినిమా పేరులోనే సానుకూలత, ప్రతికూలత రెండూ కనిపిస్తున్నాయి. సినిమా కథ కూడా అలానే ఉంటుందని యూనిట్ చెబుతోంది. మత్స్యకారులని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయమని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు సంబంధిత అధికారులకు ఇప్పటికే ఎన్నో విలక్షణ చిత్రాలతో పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్న లక్ష్మీ ప్రసన్న నిర్మించిన ఈ సినిమాకు కుమార్ నాగేంద్ర దర్శకుడు. గతంలో కృష్ణవంశీ దగ్గర పనిచేసిన ఈ తెర వెనుక నాయకుడు తొలి ప్రయత్నంగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్న ఈ సినిమా తెలుగు వారందరినీ ఆకట్టుకుని తీరుతుందని యూనిట్ చెబుతోంది. గోదావరి వరదల నేపథ్యానికి ప్రేమ కథను జోడించి తెరకెక్కించిన ఈ సినిమాలో మంచు లక్ష్మి, తాప్సీ, ఆది పినిశెట్టి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. మాస్ట్రో ఇళయరాజా అందించిన స్వరాలు శ్రోతల మదిలో పరవళ్లు తొక్కుతున్నాయి. మరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే. గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం తూర్పు గోదావరి సమీపంలోని రాజోలు వద్ద 27 ఎకరాల స్థలంలో 200 గుడిసెలతో భారీ సెట్ నిర్మించడం విశేషం. దాదాపు 40 రోజుల పాటు అక్కడే షూటింగ్ చేశారు. సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది ఈ చిత్రంలో మత్స్యకారుడు పాత్రను పోషించాడు. లక్ష్మి, తాప్సీ గ్రామీణ యువతులుగా కనిపిస్తారు. సందీప్ కిషన్ మాస్ క్యారెక్టర్లో నటించాడు. ఈ నలుగురి పాత్రలే చిత్రానికి కీలకమట. వీరంతా పాత్రల్లో ఒదిగిపోయారని ప్రచార చిత్రాల్లో చెప్పకనే చెబుతున్నాయి. మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లక్ష్మీ ప్రసన్న నిర్మించిన గుండెల్లో గోదావరిలో మాస్ పాటలు హుషారెక్కిస్తున్నాయి. ప్రచార చిత్రాలు చూసిన ప్రతి ఒక్కరూ కుమార్ నాగేంద్ర పనితనాన్ని ప్రశంసించారు.
కమర్షియల్ గానే కాదు, అవార్డుల పరంగానూ గుండెల్లో గోదారి ఓ మంచి చిత్రంగా నిలవడం ఖాయమంటున్నారు టాలీవుడ్ పెద్దలు. గురుగులిక తెలపని పాఠాలే తెలిపినవి అలలే, వరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే.